హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ, లాస్ట్ 6 మంత్స్, లాస్ట్ 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ కానీ, 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ కానీ, హూయిస్కు పీడిఎఫ్స్ కానీ, అన్ని పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో మీరు ప్రింట్ తీసుకునే ఫార్మేట్లోనే అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్కు వీడియో ఇంగ్లీష్ ఫాంట్ వీడియో అయితే చూద్దాం. ఇదే వీడియో నేను తెలుగు ఫాంట్లో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర లింక్ వదిలేస్తాను. అక్కడ నుండి మీరు హూయిస్కు తెలుగు ఫాంట్ వీడియో అనేది అయితే చెక్ చేయొచ్చు. మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ మనకి 15th ప్రెసిడెంట్ 15వ భారతదేశ ఉపరాష్ట్రపతి. ఎప్పటి నుండి రాష్ట్రపతి పదవిలో ఉన్నారు అంటే 25 జూలై 2022 నుండి అయితే పదవిలో ఉన్నారు. అంతకుముందు 14వ భారతదేశ ఉపరాష్ట్రపతి 14th ప్రెసిడెంట్ గా రామ్నాథ్ కోవింద్ గారు అయితే పనిచేశారు. మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి యశ్వంత్ సిన్హా గారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు. 14th వైస్ ప్రెసిడెంట్ మనకి 11th ఆగస్ట్ 2022 నుండి అయితే ఈయన ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు మనకి 13th వైస్ ప్రెసిడెంట్ గా ఎం వెంకయ్య నాయుడు గారు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి మార్గరెట్ అల్వా. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ వచ్చేసరికి జస్టిస్ సంజయ్ ఖన్నా. ఓకే, సో ఈయన 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టుకి 10th నవంబర్ 2024 నుండి ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు 50th గా డివై చంద్రచూడ్ లేదా ధనంజయ్ చంద్రచూడ్ పనిచేశారు. అంతకుముందు 49th ఉదయ్ ఉమేష్ లలిత్ అయితే పనిచేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ మనకి శ్రీ నరేంద్ర మోడీ గారు 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈయన ప్రైమ్ మినిస్టర్ పదవితో పాటుగా లోక్సభ లీడర్ గాను, నీతి ఆయోగ్ చైర్మన్ గాను కూడా వ్యవహరిస్తారు. నీతి ఆయోగ్ చైర్మన్ గా ఎవరుంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. సో మీకు ఏప్రిల్ మంత్ హూయిస్కు అప్డేటెడ్ పీడిఎఫ్స్, హూయిస్కు ఇంటర్నేషనల్ హూయిస్కు, సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లో ఎవరికైనా కావాలంటే పీడిఎఫ్స్ రేపు అప్డేట్ చేసి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ లోను, టెలిగ్రామ్ లోను అప్డేట్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే అక్కడ నుండి మీరు బై చేయొచ్చు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎం తమ్మిదొరై 25th మే 2019 నుండి అయితే ఛార్జ్ తీసుకున్నారు. లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. రాజ్యసభ చైర్మన్ వచ్చేసరికి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారో. ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే జగదీప్ ధన్కర్. అలాగే ఈయన ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా పిలుస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి పిసి మోడీ లేదా ప్రమోద్ చంద్ర మోడీ. లోక్సభ లీడర్ నరేంద్ర మోడీ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. అలాగే లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ. రాజ్యసభ లీడర్ జేపీ నడ్డా. రాజ్యసభ అపోజిషన్ లీడర్ మల్లికార్జున ఖార్గే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి జ్ఞానేష్ కుమార్. 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు సుఖబీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్ గా అయితే ఉన్నారు. ఓకే, సో మెయిన్ గా వీటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు మనకి 2 లేదా 3 కూడా ఉంటారు. సుఖబీర్ సింగ్ సంధు మరియు వివేక్ జోషి ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. మెయిన్ పర్సన్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇతనే, జ్ఞానేష్ కుమార్. యాక్చువల్గా జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ గా ఉండేవాళ్ళు. రాజీవ్ కుమార్ టర్మ్ కంప్లీట్ అవడంతో ఈయన బయటకు వెళ్ళిపోవడంతో కింద ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ అవడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసరికి కె సంజయ్ మూర్తి. అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా 16th ఆర్ వెంకటరమణి. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. అలాగే 22nd లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి. రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఇఓ సతీష్ కుమార్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎన్హెచ్ఆర్సి వచ్చేసరికి వి రమా సుబ్రహ్మణ్యం. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విజయ కిషోర్ రహతాకర్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ హన్సరాజ్ గంగారాంజీ అహేర్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ కిషోర్ మక్వానా. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అంతర్ సింగ్ ఆర్య. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ చైర్మన్ ప్రియాంక కానుంగో.
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. విజిలెన్స్ కమిషనర్స్ వచ్చేసరికి ఈఎస్ రాజు మరియు అరవింద్ కుమార్. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఓకే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ హీరాలాల్ సమారియా. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వచ్చేసరికి ఎం జగదీష్ కుమార్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి రవనీత్ కౌర్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ వచ్చేసరికి రాజీవ్ లక్ష్మణ్ కరాడికర్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ వచ్చేసరికి సంజీవ్ పూరి. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ వచ్చేసరికి రాజీవ్ మెమాని. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఆర్ ముకుందన్. డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి చంద్రజిత్ బెనర్జీ. ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది. చైర్మన్ వచ్చేసరికి నవనీత్ కుమార్ సెహగల్. సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్మన్ ప్రాసూన్ జోషి. సిఇఓ వచ్చేసరికి రాజేంద్ర సింగ్. అలాగే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి ఆర్ మాధవన్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అనిల్ కుమార్ లాహోతి. 7th పే కమిషన్ చైర్మన్ అశోక్ కుమార్ మాథూర్. 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి వై వేణుగోపాల్ రెడ్డి లేదా వైవి రెడ్డి. 15th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్. 16th ఫైనాన్స్ కమిషన్ ఇండియా ప్రజెంట్ మనకి ఇదే లేటెస్ట్ది అరవింద్ పనగారి అయితే 16th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాగా అయితే ఉన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. ఎన్ఎస్సి ఎండి అండ్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్. బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్. బిఎస్సి ఎండి అండ్ సిఇఓ సుందర్ రామన్ రామ్మూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ హెడ్స్ చూసినట్లయితే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది. చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్. న్యూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చేసరికి జనరల్ అనిల్ చౌహాన్. వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వచ్చేసరికి ఎన్ఎస్ రాజా సుబ్రమణి. నేవల్ స్టాఫ్ వచ్చేసరికి కృష్ణ స్వామినాథన్. ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి ఎయిర్ మార్షల్ సుజిత్ పుష్కాకర్ దార్కర్. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి తపన్ కుమార్ దేకా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి ప్రవీణ్ సూద్. బార్డర్ సెక్యూరిటీ పోస్ట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి దల్జీత్ సింగ్ చౌదరి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి రవి సింహ. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సదానంద వాసంత దేట్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ కుమార్ సింగ్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్సి డైరెక్టర్ జనరల్ బి శ్రీనివాసన్. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ పోస్ట్ డైరెక్టర్ జనరల్ రాహుల్ రస్కోత్రా. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ పోస్ట్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి. మాక్సిమం నేను అన్ని కూడా చెక్ చేసి చెప్తున్నాను, కానీ హూయిస్కో అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో మీరు ఏదైనా అప్డేట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తే కింద కామెంట్ చేయండి. సో టెలిగ్రామ్లో నేనైతే అప్డేట్ చేస్తాను. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ రాజవేందర్ సింగ్ భట్టి. సహస్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ అమృత్ మోహన్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ గవర్నర్ గా 11th డిసెంబర్ నుండి సంజయ్ మల్హోత్రా అప్డేట్ అయ్యారు కదా. ఈయన 26th గవర్నర్. అంతకుముందు శక్తికాంత్ దాస్ గారు 25వ గవర్నర్ గా పనిచేశారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్, జానకిరామన్, మైకల్ దిబాత్రా పాత్ర నలుగురు డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు ఆర్బీఐకి. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ రీసెంట్ గా ఎస్బీఐ చైర్మన్ అయిన చెల్లా శ్రీనివాసులు శెట్టి లేదా సిఎస్ శెట్టి గారు అయితే ఐబీఐ చైర్మన్ గా అయితే నూతనంగా అప్డేట్ అయ్యారు. డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా. సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి అతుల్ కుమార్ గోయల్. ఓకే, ఐబీఐ చైర్మన్ సిఇఓ అయితే అప్డేట్ అయ్యారు. ఇంపార్టెంట్ అప్డేట్స్ నోట్ చేసుకోండి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ కేవీ షాజీ. ఎస్బీఐ చైర్మన్ వచ్చేసరికి శ్రీనివాసులు శెట్టి, చల్లా శ్రీనివాసులు శెట్టి. ఈయన ఐబీఐ చైర్మన్ గా కూడా మనకి అప్డేట్ అవ్వడం జరిగింది. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా తుహిన్ కాంత్ పాండే. పిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ వచ్చేసరికి హర్షవర్ధన్ అగర్వాల్. వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్. డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్. సో మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ కూడా రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. తుహిన్ కాంత్ పాండే గారు సెక్రటరీగా ఉండేవాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. నెక్స్ట్ నాస్కామ్ ఫుల్ ఫామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రాజేష్ నంబియార్. చైర్మన్ సింధు గంగాధరన్.
అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్, సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండి మనోజ్ మిట్టల్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి సంజయ్ శుక్లా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రీతి సుడాన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ బి హార్దేశ్ కుమార్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ రాహుల్ సింగ్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసరికి దీపక్ మొహంతి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిద్ధార్థ మొహంతి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డుకి సంబంధించిన యుఐడిఏఏ సంస్థ ఏదైతే ఉందో దీని సిఇఓ భువనేష్ కుమార్. నీతి ఆయోగ్ ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 నుండి నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ అంటే నరేంద్ర మోడీ గారు, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ వి నారాయణ్, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా అజిత్ కుమార్ మొహంతి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ వివేక్ బాసిన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ రోజర్ బిన్ని, సిఇఓ వచ్చేసరికి హేమంగ్ ఆమెన్, ఇంటీరియం సెక్రటరీ దేవజిత్ సైకియా. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, సిఇఓ జియా పాల్రైస్. మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ క్రిస్టీ కోవెంట్రీ రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. ఇది కూడా ఇంపార్టెంట్ అప్డేట్ స్పోర్ట్స్ రిలేటెడ్ గా. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ క్రిస్టీ కోవెంట్రీ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ వచ్చేసరికి పిటి ఉషా, ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో, ఇండియన్ హాకీ ఫెడరేషన్ దిలీప్ టిర్కీ, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ తయ్యబ్ బిక్రమ్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మేఘనా అహ్లావత్. कैबिनेट सेक्रेटरी टीवी सोमनाथन, डिफेंस सेक्रेटरी राजेश कुमार सिंह, फॉरेन सेक्रेटरी विक्रम मिस्त्री, होम सेक्रेटरी गोविंद मोहन, रेवेन्यू सेक्रेटरी अजय सेठ, అలాగే ఫైనాన్స్ సెక్రటరీ అలాగే ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా కూడా అజయ్ సేత్ ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు మనకి వేరే చోట్లకి షిఫ్ట్ అవడంతో ఇక్కడ మనకి అజయ్ సేత్ గారికి అదనపు బాధ్యతలు కూడా రెవెన్యూ, ఫైనాన్స్, ఎకనామిక్ అఫైర్స్ కూడా అప్పచెప్పడం జరిగింది. ఫైనాన్స్ సర్వీస్ సెక్రటరీ నాగరాజు మద్దిరాల. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ అరుణీష్ చావ్లా, లా సెక్రటరీ నితిన్ చంద్ర, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేఎన్ శాంతకుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ షఫాలి బి శరణ్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనంత నాగేశ్వరన్. ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి ప్రమోద్ కుమార్ మిశ్రా మరియు శక్తికాంత్ దాస్. ఆర్బీఐ గవర్నర్ గా అక్కడ పదవీ కాలం ముగియడంతో శక్తికాంత్ దాస్ గారిని ఇక్కడ ప్రైవేట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నరేంద్ర మోడీ గారికి అయితే అపాయింట్ చేయడం జరిగింది. సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆంధ్రని ప్రమోద్ కుమార్ మిశ్రా గారు మొట్టమొదటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్ ఇద్దరు ఉన్నారు. అలాగే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ వచ్చేసరికి అజయ్ కుమార్ సూద్. అలాగే ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ రీసెంట్ గా కొత్తగా నిధి అగర్వాల్ గారు ప్రైమ్ మినిస్టర్ కి ప్రైవేట్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. అంతకుముందు ఆల్రెడీ వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర కూడా ప్రైవేట్ సెక్రటరీస్ గా ఉన్నారు. లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావు కాన్విలాకర్, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త సివి రాములు. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ది యునైటెడ్ నేషన్స్ వచ్చేసరికి పర్వతనేని హరేష్, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ వచ్చేసరికి టీజీ సీతారాం. అలాగే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ సింగ్. ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ అనేది పీడిఎఫ్స్ మీకు రేపటిలోగా అప్డేట్ చేసి లింక్ డిస్క్రిప్షన్ లోనో టెలిగ్రామ్ లోనో అయితే అప్డేట్ చేస్తాను. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోలో కన్ఫర్మ్ చేయండి. ఓకే, తెలుగు వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సెబీ చైర్మన్ ఎవరో అన్నది ఆన్సర్ కింద కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ లో మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతే నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు.
ఓకే, టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి 55,000కు పైగా ఫాలోవర్స్ ఉంటారో కన్ఫర్మ్ చేసుకుని జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.